ఇది అప్పుడు శ్రీకాంత్ గారు ఇక్కడే ఉన్నారా తాళి సినిమాగా? తాళి తీసినప్పుడు ఇక్కడే ఉంటుంది. ఈ ఇల్లు ఇంకో మండువా ఇల్లు ఆ పక్క మండువా అది ఇక్కడ సీన్స్ గుర్తున్నాయంటారు ఇక్కడ తీసినవి. అంటే ఎవరు కట్టించారు సార్ ఈ మండువాలో ఇల్లు? అది గాని ఇది గాని అసలు? అబ్బో, ఇదంటే వీళ్ళ తాతయ్య గారు సోమరాజు గారు. ఓకే సార్, ఓకే. ముత్తాత గారు కట్టించారు. మండువాలోకి తీసేది వేరేనా? కొడూరులో ఇల్లు కూడా హార్వి రాజు పాప, అన్నయ్య గారి పాప, తమ్ముడు గారి పాప. ఓకే. అయ్యో గది తీయటానికి ఉండదు. ఇది మండువ దీంట్లోకి వెళ్తుంది, మండు వాటర్ దీంట్లోకి వెళ్తుందన్నమాట. ఈ అన్నయ్య గారు లేరు, ఈ ఉంటే దీని చరిత్ర అంతా ఈ టేబుల్ అంతా చూద్దరు. ఓకేనండి, ఓకే. కొంచెం కనపడవచ్చు. చాలా పెద్ద పెద్ద బొమ్మలు ఇవి. ఇది అంటే ఇంకా పెద్దది. ఓకే. నేను పైన తాళం ఇచ్చారు దీనికి. ఓకే. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు సార్? ఎప్పుడో పెట్టుంటారు. ఎప్పుడో డోర్లు కూడా చాలా చూడొచ్చు, చాలా హైట్ లో ఉన్నాయి. 12 అడుగుల పైన ఉంటాయేమోనండి. శివరాజు గారు అని అన్నారు కదా, ఆయన ఫోటో ఇది ఇక్కడ ఎక్కడ పడుతుంది? దీని లైట్లు ఎక్కడ? ఒకసారి వేస్తాను. ఫ్యాన్ పెరుగుతున్నారు కానీ ఈ బోర్డులు ఎక్కడున్నాయో తెలియదు. ఎన్ని కొత్త ఒకసారి ఇటు రావచ్చు. ఓకేనా? ఇదివరకే ఈయనండి, అంటే స్టార్టింగ్ ఈ మేడ కట్టింది ఈయన. ఓకే, ఈయన వీళ్ళ అబ్బాయి ఈయనమాట అండి. ఓకే. ఈయన కొడుకు ఈయనమాట అండి. ఆయన శంసరాజు. ఆ అబ్బాయి ఈయన చిన్న ఆయన. ఆయన వెంకటరామరాజు అని ఉన్నారు. ఇదంతా వంశవృక్ష. ఆ ఫోటోలో వంశవృక్షలో వీళ్ళ అన్నయ్య గారితో వీళ్ళు అందరూ ఉంటారు. ఈయన శంసరాజు, ఈయన పెద్ద కొడుకు వెంకటరాజు గారు. వెంకటరామరాజు ఈయన చిన్న కొడుకు. ఇప్పుడు ఈయన బాగా ఈవిడిని. ఈయన మనతో మాట రంగరాజు గారు. ఈయన తోబుట్టు, ఈవిడి తోబుట్టు. ఇవన్నీనా? ఓకే, ఓకే. కొడూరు మేము వంశవృక్షం తీసాం కదన్నా. అప్పల నరసింహ గారు. ఓకే, ఓకే సార్, ఓకే. ఓకే సార్, ఓకే. పొడూరా? ఇదివరకు గుర్రం మీద వెళ్ళేవారు. ఒకసారి గుర్రం అక్కడెక్కడో వెళ్ళి ఆపడానికి బంధించారు. ఈయన్నే కదా మీరు బంధించారండి? ఓకే. గుర్రం మీద ఎక్కి తప్పించుకుని వచ్చేసారు. గుర్రం మీద మళ్ళీ ఫాస్ట్ గా వచ్చేసి. అప్పట్లో గుర్రాలే కదా. గుర్రాలు. అవునండి, అవునండి. అప్పుడు హిస్టరీ మళ్ళీ రావాలండి ఆ రోజు. ఇదంతా కట్టలేదని కౌరింపారు. కౌరం బంధించి ఏదో చేద్దామని ఆ పొలాన్ని బంధించి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏం దొరకలేదు. ఓకే. అప్పుడు ఓకే. అది ఏమన్నా నూసిస్తే ఇన్ఫర్మేషన్ కొంచెం వస్తే ఈయన తప్పించి వచ్చేసారు లోపలికి వెళ్ళకుండా. ఓకే. ఇదివరకు ఈ గోడ లేదు. లేదండి, ఈ రెండు గోడలు లేదు. ఇప్పుడు ఆల్ కింద మార్చేసారు. వెనక్కి ఉన్నది. వీళ్ళకి మెట్లు అయ్యి వెనక నుంచి పైకి ఉండి పైకి గుమ్మాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇదిగో ఇటు ఇది గోడ లేదు ఇదివరకే. ఓకే. ఇదిగో ఇటు ఇది ఇక్కడి నుంచి ఈ పక్క నుంచి ఇలా మెట్లు ఉండి. ఓకే, ఓకే. ఇదిగో ఇక్కడి నుంచి ఇలా పైకి మెట్లు ఉండి. ఇది
ఈ పైకి మెట్లుండి లోపలికి వెళ్తాను, పైకి వెళ్తానికి ఇలాగ ఇక్కడి నుంచి మెట్లు ఉండి ఇవన్నీ తీసేసి స్లాప్ వేసి పైన పడగొట్టేశారు. పైన ఇంకోటి ఉండేది దీనిపైన, అది కూడా ఇది బీరువా అంటారా గుమ్మం కాదు. ఇప్పుడు ఈ బీరువా కింద కట్టుకున్నారు ఎలా నుంచి, ఇది కరెక్టే. దీనికి డోర్లు ఫిట్ చేసి వీళ్ళు లైన్ చేశారు అనమాట. వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. ఈ పక్క నుంచి అలా మెట్లుండి పైకి. ఓకే సార్, ఓకే. దానికి అంతే, అలాగే దీనికి మళ్ళీ అలా లోపల గుండా టేపును ఉందన్నమాట. ఇలా పక్కన ఏదో వంటగది చేసేసుకుని మయాన్ని ఏదో చిన్న గది కింద చేసుకున్నాం. లోన ఈ పక్కన టైల్స్ అవి వేయించుకున్నట్టున్నారండి. వాళ్ళు మెయిన్ గుమ్మం తీయాలంటే ఆ టేపుకి వచ్చి తీసుకోవచ్చు, చేయొచ్చు. అది ఎదరు నుంచి వచ్చి ఆ గుమ్మం అండి, మీరు వెనకాల ఎదరు గుమ్మం పెద్ద గుమ్మం తీయాలనుకుంటే ఓకే అటు నుంచి వచ్చి బయట సైడ్ తీసుకుంటాం, తీసుకోవచ్చు. అంటే లేరు, బయటికి వెళ్ళారు, ఊరు వెళ్ళారు, లేరు. ఈ టైల్స్ చేయించుకున్నారు అనమాట అండి వర్క్. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో చేయించారు, ఇది కూడా ఇంకా ఉండక అలా అలాగా ఆ బిల్డింగ్ కట్టుకుంటున్నారు ఇంకా అనమాట. దీంట్లో ఇంకా ఇంట్లో ఇవన్నీ తీసారు, బాగు చేసుకుంటున్నారు. ఇవన్నీ బయట ఆడేశారు, గడిచిపోయి గట్ట సెలవు పెట్టి తినేస్తాం. ఓకే ఓకే, చాలా పెద్దగా ఉన్నాయి గదులన్నీ. ఇప్పటి వరకు మనం చూసిన హౌస్ మనం ఎంటర్ అయింది బ్యాక్ సైడ్ నుంచి. ఒకసారి చూడొచ్చు బ్యాక్ సైడ్ అయితే ఏ రకంగా ఉందో. ఇక ఈ హౌస్ కి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉందంటే ఇంకా ఫ్రంట్ నుంచి ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. ఒకసారి క్లియర్ గా బ్యాక్ సైడ్ చూసిన తర్వాత మనం ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. ఫ్రంట్ నుంచి ఎంట్రన్స్ చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద గుమ్మాలతో. ఈ హౌస్ కు సంబంధించి ఫ్రంట్ కి వెళ్లే ముందు మనకి ఈ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా హౌస్. ఈ హౌస్ లో వచ్చేసరికి శ్రీకాంత్ గారు తాళి మూవీ ఈ ఇంటి లోపలే తీశారు. ఈ ఇల్లు అయితే చాలా 2 మండపాలు ఉండి, ఇది కూడా పెద్ద హౌసే ఇప్పుడు మనం చూసింది ప్లస్ ఈ హౌస్, ఈ రెండు కూడా చాలా పెద్ద పెద్ద ఇల్లు మాట. అయితే ఒక్కసారి ముందు ఈ ఇప్పుడు చూసిన హౌస్ ఫ్రంట్ చూసిన తర్వాత వచ్చి ఈ హౌస్ కూడా చూద్దాం. ఇది సాగిరాజు గారి మండువాలు వగిలి. అంటే ఈ హౌస్ 120 సంవత్సరాల క్రితం కట్టారు. 120 సంవత్సరాల క్రితం కట్టినప్పుడు దగ్గర దగ్గర ఒక 30 ఎకరాలు ఈ హౌస్ కోసం అమ్మేసి ఈ హౌస్ అయితే కట్టారు. అప్పట్లో 30 ఎకరాలు అమ్మేసి కట్టడం పక్కన పెడితే ఇప్పట్లో పెంకి నేయించడానికి 1,50,000 అవుతుందంట. ప్రతి సంవత్సరం ఒకసారి నేంటున్నారు, 1,50,000 అవుతుందంట. ఓన్లీ నేయడానికి 1,50,000 అవుతుందంట. ఇంకా రీసెంట్ గా ఏంటి అంటే ఫ్రంట్ మండువాలు వగిలి పార్టీ ఎలా ఉందో అలా ఉంచారు. కానీ రెండో మండువాలు వగిలి ఒక 4 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెట్టి చేయండి అని చెప్పి దిగితే
16 లక్షలు పెట్టుబడి అయిందంట. ఒకసారి 2 అయితే చూద్దాం లోనికి వెళ్ళి. ఎలా అయిందండి ఇది కట్టి? ఎన్ని సంవత్సరాలు అది కట్టా? 120 సంవత్సరాలు. అది 130, 140. ఇల్లు మేము అందరు చూసామండి ఆ ఇల్లు. ఓకే, ఇవన్నీ అంతే. ఇందులో సినిమా తీసారా? తాళి ఇంకోటి ఏదో తీసారా? ఇంకోటి ఏదో తీసారండి. ఇక్కడ దోడపాక అక్కడ పెద్ద ఉండేది. ఇప్పుడు అంటే అమ్మేశారు. ఇంకా అన్ని అయిపోయింది. ఓకే, 120 సంవత్సరాలు అయిందన్నమాట అండి. మీరున్నారా తాళి సినిమా తీసినప్పుడు? ఏమన్నా ఐడియా? వచ్చేవారు శ్రీకాంత్ అందరూ. శ్రీకాంత్ వాళ్ళు, కొత్త వాళ్ళు, ఆడవాళ్ళు, బ్రహ్మానందం, శ్రీనివాసరావు అందరూ ఇంట్లోనే ఉండేవారు అన్నమాట. వెళ్ళిపోయారు. సాయంత్రం తీసుకుని వెళ్ళిపోయారు అన్నమాట. ఈ సత్యనారాయణ దేశగత్త. ఆ ఈ సత్యనారాయణ మా ఊరి ఆయన కుర్రోడు చదువుకున్నాడు సింగారకాయ. ఓకే, భోజనాలు అక్కడ ఓ రోజు పరిమాణించారు. ఓకేనండి. ఓకే, సామ్రాజ్ గారు అంటే ఇదే మా ఊళ్ళో తాళి సినిమా లాంగ్ తీసారు. ఇక్కడ తీసారు. ఎవరు సార్ ఈ హౌస్? సాగిరాజు పెద్ద సామ్రాజ్ అయిందండి. ఇది చాలా పెద్ద పేరేమో బాబు అంటారు. బాబు గారు. వీరికి కనకదుర్గ ప్రసాద్ చాలా పెద్ద పేరు ఉంది. పేరు చదవలేము మనం. బాబు అంటారు. బాబు అంటారా? ఆ అబ్బాయి ఏమో ఈయన. ఓకే, ఇది మేము పొడూరు తీసాం కదా, వాళ్ళకి రిలేషన్ అన్నారు. నానాడు ఆయన కూతురు కొడుకు అవుతారేమో. తాత పేరురా ఆర్వేస్. ఈయన పెద్ద తాతయ్య అని తాతయ్య అని. ఓకే, ఆయన తమ్ముడు గారు పాపే వీళ్ళ అమ్మ. ఓకే, నేను అదే అన్నారు మీరు. ఈ భూషణం కూడా పెద్దది ఉంది. ఇంకా ఇవి ఆ పెట్లు కూడా ఇక్కడ పెట్టి మెయింటైన్ చేసేవాడు. మొన్న చూసేవారు. ఫాదర్ పోయారని ఇంకా అన్ని తీసి ఇంకా ఇది కూడా పెద్ద పెద్ద స్తంభాలతో ఉందండి. ఇక్కడ ఉయ్యాలు ఒకటి ఉండి దూకిది. ఇదిగో ఇదిగో ఇవి రోజుకో 4 చూడాలేమోనండి. ఎలా ఉంటాయి ఇప్పుడు చేయించుకోలేదు. ఈ మెయింటైన్ ఇప్పుడు చాలా కష్టం మెయింటైన్ చేయాలి. ఓకే, ఓకే, ఇది చిన్న మండవ ఏమోనండి. అది సెంటర్ ఉంది. ఈ రాడ్ కూడా అప్పుడుదే మొత్తం చాలా స్ట్రాంగ్ గా ఉందండి. రాయంతా అప్పుడుదే. ఊరికి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి 2 మండువాలు ఉన్న హౌస్. మనం ఇప్పుడు చూసేది ఫ్రంట్ మండువా. ఫ్రంట్ మండువాకి ఏంటంటే వర్క్ ఏం చేయించలేదు, అయినా సరే ఏ విధంగా ఉందో చూడొచ్చు. అప్పట్లో భారీ కలప అంటే ఎక్కువ కలప ఉపయోగించి పెద్ద పెద్ద దిమ్మలతో అయితే ఈ హౌస్ నిర్మించడం జరిగింది. మనకి చూస్తుంటేనే అర్థం అవుతుంది ఈ హౌస్ ఏ విధంగా ఉంది అనేది. ఒకసారి బయట నుంచి కూడా చూద్దాం ఈ హౌస్ ఏ విధంగా ఉందో. బయట నుంచి కూడా చూసిన తర్వాత 2వ మండువా లోగిలికి అయితే వెళ్దాం. ఎవరికైనా తీసుకోండి. రండి సార్ మీరు కూడా. ఓకే, ఇది 2వ మండువా. ఓకే, అటాచ్డ్ 4 రూమ్స్ వచ్చినాయి మొత్తం దీనికి. ఇటు అటు అన్ని. ఇది మొక్కు పెట్టి చేయించారు సార్ ఇది మొత్తం. మీరు సాగిరాజు వారు అవుతారా సార్? సాగిరాజే. అంటే ఈ గ్రామంలో ఎక్కువ సాగిరాజు వాళ్ళు ఉన్నట్టున్నారండి. ఈ మధ్యలో బయట వాళ్ళు బాగుపడతారు. పూర్వం సాగిరాజు వాళ్ళే ఆసుపత్రులు. ఓకే, ఓకే,
ఎవరైనా కామన్ అండి, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ. పూర్వం పెద్దోళ్ళు అందరూ పాడైపోయారు. ఓకే సార్, ఓకే. ఇప్పుడు బయట సంపాదించుకున్న వాళ్ళు బయట వాళ్ళు అందరూ బాగుపడ్డారు. అవును సార్. ఇది ఇక్కడ దాకా ఈ మండువాదులు ఇక్కడ దాకా ఇల్లంతా ఈ మండువాది దాంట్లోదే. ఓకే సార్. ఈ ఊరికే టెంపరీ తర్వాత శ్రీకాంత్ ఇక్కడ సినిమా తీసుకుంటూ ఇక్కడే ఉన్నాడు ఆయన. ఇంట్లోనే ఈ ఎదరైన సావిడి ఉండేది. ఆ సావిడిలో దూడ దగ్గరికి వెళ్ళి పాల తెపాలు అయిపెట్టిన పాలు కూడా తిట్టాడు అక్కడ. ఇక్కడ ఓకే పాలు తీసినట్టు ఖాళీ సినిమా అనమాట. ఖాళీ. ఓకే. ఇంటికి మళ్ళీ బయట అక్కడ ఆయన చూసినేమో చిల్లర కొట్టి చిట్టమ్మ. కోడూరులో తీసింది చిల్లర కొట్టి చిట్టమ్మ. చిల్లర కొట్టి చిట్టమ్మ. ఓకే. ఓకే. చెరువు గాలి ఫ్రెష్ గా వస్తుంది మీకు. ఇంకా ఎక్కడ దాకా ఇదంతా ఈ చెరువు పక్కన. ఈ చెరువు నుంచి ఎంత ఎకరం ఉంటది అంటారా సార్? 150 ఎకరం ఉండేది వీళ్ళకి మొత్తం. ఒక అబ్బాయిని 3 అమ్మాయిలు. ఇప్పుడు ఈ ఇల్లు ఒక ఎకరం ఉంటది అన్నమాట. ఎకరం తక్కువ ఎకరం ఉంటుంది. ఎకరం ఈజీ ఉంటుంది. ఇది వంటకి అంటారా సార్? ఇక్కడ ఈయన పేరు చెబితే శంకరరాజు గారి పేరు చెబితే జడ్సిూరు. అప్పట్లో చెవర్లెట్ కారు ఉండేది. చెవర్లెట్ అప్పట్లో పెట్రోల్ దొరకదని పెట్రోల్ పేపాలు కొనేసి దాచేసారు. ఓకే. ఓకే. మళ్ళీ పెట్రోల్ ఉండదు, అది కారు తిరగడం కోసం. కారు కడుక్కోడానికి కూడా అక్కడ పెట్టి షెడ్ కట్టారు అప్పట్లో. ఆయన గేదెల మేపతో మంచి ఫేమస్. ఈయన పాండు కనకరాజు గారు ఆయన కూడా ఈయన దగ్గరికి వచ్చి మంచి కొనుక్కెళ్ళేవారు. గేదెలు అవి మంచి చాలా మంచి గేదెలు నేర్చేవారు అప్పట్లో. అంతా ఆకాశానికి వెళ్ళిపోయారు. పూర్వాస్పూర్లంతా వీళ్ళు మన ప్రెస్టేజ్ కోసం లేదు చేయరు. ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఈ చేపలో రైలు వచ్చాక బాగా బళ్ళు వాళ్ళ బళ్ళు అన్నట్టుగా మారిపోయింది. వర్షం వచ్చినప్పుడు భలే ఉంటదండి. ఇవి నాన్నగారు ఈయన ఫాదర్. ఓకే. ఇదేంటంటారు? ఇది టెక్స్డ్ గదులే. టైల్స్ ఏం చేంజ్ అంతా ఏంటంటే లేడీస్ అంతా ఎప్పుడు ఈ పక్కన ఉండేవారు. మగవారికి ఎవరో కనపడేవారు కదా అప్పట్లో. మగవారు ఆ పక్కన ఉండేవారికి ఎంత తప్ప ఆడవారు ఎక్కడో ఉండేవారు. ఎప్పుడు ఎవరికి కనిపించేవారు. పూర్వం స్టోర్ రూమ్ మాట అండి. పాలంతా ఈ రూమ్ లో ఉండేమాట అండి. ఓకే. ఓకే. అప్పట్లో అమ్మేవారు కాదు, ఇలా ఎవరు వాళ్ళకి పోసేవారు మాట అంతే. అప్పుడు పూర్వం ఇంట్లో తీసుకోక మిగిలిన ఇదివరకు ఎవరు అమ్మేవారు కాదు. ఎవరు వస్తారు పాలు లేబర్ కాలికి పోయిటమే. ఊరికనే పోయడం. ఇంకా అది మన ఇంట్లో తీసుకుని లేబర్ కూడా తిండికి లేవు బాగున్నారు, బత్తాలు ఏంటి 2 బత్తాలు ఏంటి నేను చేస్తామని పట్టుకెళ్ళి టైప్ వాళ్ళు. అప్పుడు ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు అలా లేదు, మారిపోయింది కాదు. వీళ్ళ అమ్మమ్మ గారు పిల్లలకి అలా బిందు తీసుకుంటే అన్నం పప్పు చారు భోజనాలు. తాతయ్య పేరు వెంకటపతిరాజు గారు భార్య. మీదేనండి అది తీసామండి. ఇల్లు పొడూరు ఇల్లు. వీళ్ళ పాపగారే మరి ఈవిడ ఇప్పుడు. ఓకే. ఓకే. వాళ్ళ అమ్మాయి మీరండి. ఆవిడే ఈవిడి. ఆ ఇల్లు వాందర్ గారు ఈవిడే. మీరేనా? ఓకే. ఓకే. ఈ పాప ఆవిడ ఈ మదర్ వీళ్ళ పాప. ఓకే. ఓకే. ఇక్కడికి వచ్చారు, ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయిలు ఇద్దరునే హైదరాబాద్ లో ఉంటున్నారు. గుర్తొచ్చిందండి. మామిడాలు బిందారు కూడా చూపించానండి. ఇల్లు చాలా నీట్ గా మధ్యలో మొత్తం పెట్టుంటాయి. 2 మండపాలు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇల్లు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే ఈ పాప గారిది ఇల్లు, అది ఆవిడ అమ్మాయి గారిది మాట. ఇంట్లో తీసుకోండి. మీ ఇల్లు అది బయట ప్రోగ్రామ్ అన్ని తీసుకోండి. ఇల్లు చాలా బాగుందండి. నేను అడిగినా ఈ మండవ తీస్తే చాలు బాగుంటుంది, మీకు ఉన్నాయి చూడక్కర్లేదు. ఇది పెద్ద కదా, ఇది బాగుంది. సినిమా కూడా అందుకే అప్పుడు ఇక్కడే తీశారు. ప్రొడ్యూసర్స్ కూడా మీరే. ఇక పాత ఇల్లులు ఎప్పుడు తీసేసి కొత్త ఇల్లులు ఎప్పుడు కడదాం అనుకునే ఈ కాలంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఒక్క మండువాలోగిలికి వారు 6 లక్షలు పెట్టుబడి అవుతుంది అనుకుంటే 16 లక్షలు అయింది. అదండి వారికి ఈ ఇంటి మీద ఉన్న మమకారం.
మమకారం అలాంటిది. తాతల కాలం నుంచి వచ్చిన ఈ హౌస్ని కాపాడుకోవడం కోసం, అదేవిధంగా ఈ హౌస్ని ఇంకా ముందు తరాలకు అందించడం కోసం ఇప్పుడు 16 లక్షలెట్టు బాగు చేయించారు. ఇది మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే పెంకుటిల్లు గురించి మనం చెప్పుకున్నాం. ఎంత బాగు చేయించినా పైన పెంకులు కూడా ఎప్పుడూ సరి చేయించుకుంటూ ఉండాలి. లేని పక్షంలో అక్కడి నుంచి వాటర్ కిందకి దిగి హౌస్ యొక్క కలప పాడైపోయి హౌస్ పాడయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే బాగా పురాతనమైన గుడి మార్చారంటారా మీరు? పురాతనమైన గుడి, చిన్న గుడి, ఆ తూర్పు సముద్రం మీద ఉంది చిన్న గుడి ఉంది. అది మార్చి దాన్ని రోడ్డు తిప్పి చేశారు, పెద్ద డెవలప్ చేసి పెద్ద కట్టారనమాట. తమ్ముడు సౌదాన్ని కట్టించారు ఆయన. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే బోర్డు చూసాము, శివాలయం కూడా పురాతనమైంది అని చెప్పి. అవునండి, ఇక్కడ ఈ పార్వతీ మల్లేశ్వర స్వామి వారి దేవాలయము పూర్వం 250 సంవత్సరాల క్రితం దేవాలయం అండి. ఈ దేవాలయంతో కూడా ఆ రోజుల్లో వినికిడిగా దేవతలు కట్టారు అన్న ఒక స్వయంభూలింగంగా ప్రసిద్ధి చెందిందండి. అయితే ఈ ఆలయాన్ని శైవాగమ ధర్మం ప్రకారంగా ఆలయ అర్చకత్వం జరుగుతుంది. అయితే నూజివీడు జమీందార్ రామబహదూర్ నాయర్ గారు ఆయన దేవాలయానికి కొన్ని భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు పండించుకుని బ్రాహ్మణులు దాన్నే సేవించుకుని దాన్ని తినడం, వారి వంశాన్ని అభివృద్ధి చేసుకుని వారి పిల్లలు అంతా కూడా దాన్ని చేస్తూ జీవనోపాధి చేస్తున్నారు బ్రాహ్మణ రక్షకులు. అయితే ఈ ఆగమంలో ఐలూరి రామశాస్త్రి గారు, ఐలూరి నీలకంఠ శాస్త్రి గారు అనే ఆధ్వర్యంలో పురాతన కాలంలో జరిగింది. మా తల్లిదండ్రులు వాళ్ళు తండ్రి, పెదనాన్నగారు, నాన్నగారు అండి. అయితే ఈ ఆలయంలో ఏంటంటే ఆ ఎదురున్నటువంటి రాయి చాలా ప్రశస్తమైందండి. అది ధ్వజస్తంభం కాకుండా ఆ స్తూపకాన్ని కూడా కదిలించాలని చూశారు. అయితే అది కదలలేదు. అయితే రోడ్డు వెడల్పు చేసినప్పుడు చాలా విధంగా జేసీబీలు తీసుకురావడం, పొక్లైన్ తీసుకురావడం, క్రెయిన్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా శతవిధలా ప్రయత్నం చేశారు. అయితే ఊర్లో పెద్దలందరూ కూడా ఈ గ్రామం అంతా కూడా క్షత్రియ గ్రామం. అంటే మొత్తం గ్రామంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా
మనం ఎందుకు తెగించి దాన్ని కదపడం ఎందుకని చెప్పే ఉద్దేశంతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు తవ్వి చూశారన్నమాట అండి. అయితే ఆ రోజుల్లో కట్టిన దేవాలయం అంతా కూడా రాతి కట్టుతో కట్టబడింది. అయితే 2005లో ఆలయాన్ని అంతా కూడా పూర్తిగా జీర్ణోద్ధారణ చేసి మళ్ళీ తిరిగి ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ చేసిన తదనంతరం ఆ రాయిని అలా వదిలేయడం జరిగింది అన్నమాట అండి. రాయికి ప్రశస్తమైన విశేషం ఏంటంటే లేదు కానీ అది ఒక దైవ రూపంగా దాన్ని అందరూ కూడా ఆలయాన్ని ముందు వచ్చినప్పుడు ఆలయాన్ని ముట్టుకుని లోపలికి రావడం ప్రవేశించడం జరుగుతుంది అన్నమాట. ఇదండి ఆలయంలో చరిత్ర. అయితే దీనికి ఆనుకుంటే మా గ్రామంలో ఇంకోటి కూడా బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా అప్పటిదే దేవాలయం, పురాతనదే. అయితే మా శివాలయం ఆ రోజుల్లో చాలా ప్రశస్తంగా ఉండేది. ఇప్పుడు కూడా అదే విధంగా ఆలయంలో అర్చకత్వం ఏంటి, పూజలు ఏంటి అన్ని కూడా అదే విధంగా జరుగుతుంది. జై ఓం నమ శివాయ. సాగిరాజు రామకృష్ణరాజు గారి మండువాలోగుల ఇల్లు చూసాం కదా. ఎంత మంచి హౌస్ ఇక్కడ కట్టుకున్నా సరే ఆ ఇల్లు అయితే చాలా జాగ్రత్త పెట్టుకుంటున్నారు. మళ్ళీ అది తుడిపిస్తా ఉంటారంటారండి? అప్పుడప్పుడు తుడిపిస్తారు. అది మీ పోర్షన్ అయితే చాలా బాగుందండి. మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పెట్టలేదులే కానీ చాలా బాగుంది ఇల్లు అయితే. ఇప్పుడు ఈ హౌస్ కట్టుకున్నా మీకు ఆ ఇంటి మీద మమకారం అలా మండువాలోగుల ఇల్లు అంటే మీరు వెళ్తా ఉంటారు అప్పుడప్పుడు? వెళ్తాను ప్రతి 4 రోజులకి. ఓకే, ఈ హౌస్ తర్వాత కట్టుకున్నారు. సాగిరాజు సత్యనారాయణ రాజు గారు, సుబ్బయ్య గారు మా అమ్మ నాన్న గారు, శ్రీలక్ష్మి నిలయం అన్నమాట. శ్రీలక్ష్మి నిలయం. ఓకే, మండువా ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూడాలి మీరు, ఎందుకంటే నెక్స్ట్ స్థానాలకు కూడా దాన్ని అందించాలి మీరు. ఓకేనండి. లాస్ట్ వీడియోలో ఆయన మండువాలోగిల హౌస్ అయితే చూసాము. ఆ హౌస్ అక్కడ ఉండగానే ఆ హౌస్ అలా బాగు చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని మారిన పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడ ఈ కొత్త ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇక పాత ఇల్లు మీద మమకారం అయితే అలానే ఉందంట ఆయనకి. ఆయన చెప్పిన దాని ప్రకారం కొన్ని మండువాలోగిల ఇల్లు ఎందుకు పాడవుతున్నాయి ప్లస్ తీసేయడం ఎందుకు జరుగుతుంది అంటే ఎక్కువ ఉమ్మడిగా ఉండడం వల్ల ఓటాల మీద మిగతా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఉన్నవారు అక్కడ ఉండలేక కొన్ని ఇల్లు అయితే తీసేయవలసి వస్తుంది అన్నమాట. ఇదండి అర్ధవరం గ్రామానికి సంబంధించిన రెండో వీడియో అయితే. మొదటి వీడియో చూడని వారు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఆ మొదటి వీడియో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడవచ్చు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి సరిపోతుంది.